హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆఫ్ స్వాతి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలండి. నేనైతే ఈరోజు సేమియా పాయసం అయితే చేశానండి. రథసప్తమి ఉన్నందున స్వీట్ చేశానన్నమాట. ఇదైతే చాలా తొందరగా అయిపోతుంది. అందుకే ఈరోజు ఇది చేశానన్నమాట. దీనికోసం అయితే నేను ఒక బాండ్లీ తీసుకున్నానండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. దీంట్లో అయితే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోవాలి. నేనైతే కాజు, బాదాం, ద్రాక్ష తీసుకున్నానన్నమాట. వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోనే ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవాలన్నమాట. తర్వాత సేమియా తీసుకుంటున్నాను. ఒక కప్పు కన్నా కొంచెం తక్కువగా తీసుకున్నాను. మనం తీసుకున్న పాలకు ఎంత క్వాంటిటీ అయితే పడుతుందో అంత తీసుకోవాలి. ఈ సేమియా అయితే ఇంట్లో చేసినవే అండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నాను, మా బ్రాహ్మిన్స్. తర్వాత పాలైతే ఇలా మరిగించాలన్నమాట. ఈరోజు రథసప్తమి ఉన్నందున ఇంట్లో అయితే పాలు పొంగించాలన్నమాట. చాలా మంచిది. అదే పాలల్లో పాయసం చేశాను నేను. ఈ పాలైతే చాలా మరగాలి. ఎంత అంటే పాల కలరు చేంజ్ అవ్వాలన్నమాట. అంతసేపు మరిగించుకోవాలి. అయితే పాయసం టేస్ట్గా అవుతుంది. ఇప్పుడైతే సేమియా వేసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇలా మొత్తాన్ని వేసేసుకున్నాను. ఈ సేమియా వేసిన తర్వాత కొద్దిసేపు ఉడకాలి. ఇది సేమియా మొత్తం ఉడకాలి కదా, అందుకే ఇలా కలుపుతూనే ఉండాలి. తర్వాత దీంట్లో అయితే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇది. తర్వాత వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది. తర్వాత దీంట్లో అయితే ఇప్పుడు షుగర్ వేసుకోవాలన్నమాట. నేనైతే సేమియా ఏ కప్తో తీసుకున్నానో అదే కప్తో ఒక కప్పు షుగర్ అయితే వేసుకున్నాను. మీరు తీసుకున్న దానికి ఎంత క్వాంటిటీ పడుతుందో చూసి తీసుకోండి. నాకైతే ఒక కప్పు షుగర్ సరిపోయింది. షుగర్ వేసిన తర్వాత చాలాసేపు మరిగించకూడదు. షుగర్ కరిగేంత వరకు అంతే మరిగించుకోవాలి. లేదంటే ఎక్కువసేపు మరిగిస్తే పాలు అనేది విరిగిపోతాయి. ఇంతే అండి. సేమియా పాయసం అయితే రెడీ అయిపోయింది. చాలా తొందరగా కూడా అయిపోతుందండి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ అండి.